కాకతీయుల శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే ఓరుగల్లులో అడుగడుగునా చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా వరకు మట్టి కొట్టుకుపోతున్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయి కంపు కొడుతున్నాయి. ఇందులో ఒకటైన చారిత్రక మెట్ల బావిని వరంగల్ రూరల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఓరుగల్లు కోటలో అపురూప కట్టడాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు, అధికారుల నిర్లక్ష్యానికి ఆనవాళ్లు. ఇది కాకతీయుల కాలం నాటి చారిత్రక మెట్లబావి. ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనమిది. అయితే పట్టించుకునేవారు లేక ఈ బావి చెత్తాచెదారంతో నిండిపోయింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అప్పుడప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు సిబ్బంది హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం కామనైపోయింది. మళ్లీ ఇప్పుడు వరంగల్ రూరల్ కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శృతి ఓజాతో కలిసి శివనగర్లో ఉన్న చారిత్రక మెట్లబావిని సందర్శించారు. వీరితో పాటు పురావస్తు శాఖ, పర్యాటక శాఖ, కార్పొరేషన్ అధికారులు కూడా ఉన్నారు. కాకతీయుల కాలం నాటి మెట్లబావిని, దాన్ని నిర్మించిన తీరును చూసి కలెక్టర్, కమిషనర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఈనాటి సాంకేతికతకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందన్నారు. మెట్లబావిని హృదయ పథకంలో చేర్చి అభివృద్ధి చేస్తామని కలెక్టర్ చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. మొదటి విడతగా మెట్లబావిలో నీటిని తోడేసి శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఇన్నాళ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరంగల్ నగరంలోని ఎన్నో చారిత్రక కట్టడాలు ఇలాగే చెత్తాచెదారంతో నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ చెప్పినట్లుగా మెట్లబావిని శుభ్రపరిచి అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు.